శాంతి. ఈరోజు పతిత పావనుడు, దుఃఖహర్త, సుఖకర్త, సర్వులకి సద్గతిదాత అయినటువంటి తండ్రి అందరాత్మలని పావనంగా తయారు చేయటానికి, విశ్వ కళ్యాణం చేయటానికి ఈ భూమిపైకి వస్తూ ఉన్నారు. నేను ఆత్మను, నా తండ్రిని కలుసుకునేందుకై మనస్సు బుద్ధి ద్వారా నేను మధువనానికి వెళుతున్నాను. ఈ సుందరమైన తపోభూమి, పుణ్యభూమిలో నేను అడుగు పెట్టాను. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణము, యోగయుక్త వాతావరణము మనస్సుని ఆనందంగా, ప్రశాంతంగా చేస్తున్నది. ఇక్కడ అందరూ చాలా తేలికగా, ప్రకాశవంతంగా ఫరిస్తాల వలె ఉన్నారు. ప్రతి ఒక్కరిలోనూ ఆత్మిక దృష్టి, ఆత్మిక ప్రేమ చాలా అద్భుతాన్ని కలిగిస్తున్నది. నేను ఆత్మను, నా తండ్రిని కలుసుకునేందుకై డైమండ్ హాల్లో కూర్చొని ఉన్నాను.
ఇక్కడ అందరూ తండ్రిని కలుసుకోవాలనే తపనలో ఏకాగ్ర స్థితిలో స్థితి అయి ఉన్నారు. పూర్తి వాతావరణమంతా నిశ్శబ్దంగా శక్తిశాలిగా ఉన్నది. నేను కూడా అన్ని వైపుల నుండి బుద్ధి యోగాన్ని తొలగించి ఆత్మిక స్థితిలో స్థితి అయి ఉన్నాను. గుల్జార్ దాది గారు స్టేజ్ పైన వచ్చి కూర్చున్నారు. అందరికీ శక్తిశాలి దృష్టినిస్తూ ఉన్నారు. దాదీతో పాటు నేను ఆత్మను కూడా వతనానికి వెళ్తూ ఉన్నాను. నేను ఫరిస్తానై సూక్ష్మ వతనంలోనికి వెళ్ళి అక్కడ నుండి బిందు స్వరూపమై పరంధామానికి చేరుకున్నాను. పరంధామంలో జ్ఞానసూర్యుడైన శ్రీ బాబా చాలా ప్రకాశవంతంగా తేజోవంతంగా ఉన్నారు. నా తండ్రిని నేను ఆహ్వానం చేస్తూ ఉన్నాను. బాబా, మీరు కూడా సాకారీ ప్రపంచానికి రండి బాబా. నేను బాబా ఇద్దరము జత జతలో సూక్ష్మలోకానికి ప్రవేశించాము. శ్రీ బాబా బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరంలోనికి ప్రవేశించారు.
నేను కూడా నా సూక్ష్మ శరీరంలోనికి ప్రవేశించాను. తల్లి తండ్రి అయినటువంటి బాప్ దాదా ఇరువురు సాకారి ప్రపంచంలో గుల్జార్ దాది శరీరంలోనికి ప్రవేశించారు. నేను కూడా నా సాకారి శరీరంలోనికి వచ్చాను. నేను బాప్ దాదా ఎదురుగా కూర్చుని ఉన్నాను. బాప్ దాదా అందరి ఆత్మలని దృష్టి ద్వారా సంపన్నంగా భర్పూర్గా చేస్తూ ఉన్నారు. నజర్ సే నిహాల్ అందరినీ తృప్తిపరుస్తూ ఉన్నారు. బాప్ దాదా నుండి వెలువడే జ్వాలాముఖి శక్తిశాలి కిరణాలు నాపై పడుతూ తమోగుణి సంస్కారాన్నంతా కూడా భస్మం చేస్తున్నది. ఆత్మ దివ్యంగా సతో ప్రధానంగా తయారవుతున్నది. బాప్ దాదా నుండి వెలువడే జ్వాలాముఖి శక్తిశాలి కిరణాలు ఒక్కొక్క కిరణము చాలా శక్తివంతంగా ఉన్నది.
ఆ కిరణాలన్నీ నాపై పడుతూ అన్ని ఇంద్రియాలకి చేరుకుంటూ ఇంద్రియాలన్నీ శీతలంగా తారవుతున్నాయి. అన్ని ఇంద్రియాలు పావనంగా అవుతున్నాయి. నాలో ఉండేటటువంటి బలహీనతలను సమాప్తి చేసుకుంటానని బాబాతో నేను దృఢ సంకల్పం చేస్తున్నాను. దృఢ ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆ బలహీనతలను సమాప్తి చేసుకునేందుకై బాబ్దాదా నాకు శక్తి ఇస్తూ ఉన్నారు. బాబ్దాదా నా కోసము నా జీవితాన్ని ఆనందంగా తయారు చేసుకోవటానికి మధుర మహావాక్యాలను వినిపిస్తూ ఉన్నారు. ఆ మధుర మహావాక్యాలను వింటూ నేను కూడా ఆ స్వరూపాన్ని ధారణ చేసుకుంటూ ఉన్నాను.
బాప్ దాదా నన్ను స్టేజ్ పైకి పిలిచారు. నేను ఆత్మ ఆనందంలో తన్మయత్వమవుతూ ఒక చిన్న బిడ్డలా బాప్ దాదా ఒడిలో ఇమిడిపోయాను. బాప్ దాదా తన అమృత హస్తాలతో నా తలను నిమురుతూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని అనుభవం చేస్తున్నాను. స్వయం పరమాత్ముని ఒడిలో అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తున్నాను. బాప్ దాదా ఎంతో ప్రేమతో ప్రేమపూర్వకంగా తన మధురమైన హస్తాలతో నాకు టోలీని తినిపిస్తూ ఉన్నారు. నా జన్మ జన్మల ఆకలి దాహం తీరిపోయినది. బాప్ దాదా శక్తిశాలి దృష్టినిస్తూ తన వరదాని హస్తాన్ని నా శిరస్సుపై పెట్టి నిర్విఘ్న భవ, శక్తిశాలి
शक्तिशाली भव, विजयी भव, सफलता मूर्ति भव, साक्षी भव, इंद्रियाजीत भव, प्रकृति जीत भव, माया जीत भव, बाप दादा వరదానాల వర్షాన్ని నాపై కురిపిస్తూ ఉన్నారు. నన్ను వరదాని మూర్తిగా, వరదాని స్వరూపంగా బాబా తయారు చేస్తూ ఉన్నారు. బాప్ దాదా నా మెడలో దివ్య గుణాల మాలను వేస్తున్నారు. నాలో మధురత, నమ్రత, ఆత్మీయత, స్నేహము, హర్షిత ముఖత, అన్ని దివ్య గుణాలను బాబా నాలో నింపుతూ ఉన్నారు. బాప్ దాదా నన్ను పూర్తి సతో ప్రధానంగా, పావనంగా తయారు చేసి తన కంటిలో కంటి పాపగా చేసుకొని తీసుకువెళ్ళటానికి వచ్చారు.
పాద ఒడిలోని ఈ అతీంద్రియ సుఖాన్ని, ఆనందాన్ని నేను ఎన్నటికీ మరచిపోలేను. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. ఈ సాకారి ప్రపంచంలో ఈ సాకార శరీరం ద్వారా త్రిలోకనాథుడు, త్రికాలదర్శి, విశ్వేశ్వరుడు, విశ్వరచయిత, విశ్వానికే బీజరూపుడైనటువంటి తండ్రిని కలుసుకుని తండ్రి పాలన పొందుకుని మహద్భాగ్యం, పదమ భాగ్యం నాకు లభించింది. నా జీవితం ధన్యమైనది బాబా, చరితార్థమైనది బాబా. మిమ్మల్ని పొందుకొని నేను పూర్తి ప్రపంచాన్ని పొందుకున్నాను. మీ నుండి నేను సర్వ సంబంధాల సుఖాన్ని, ఆనందాన్ని, ప్రాప్తిని పొందుకుంటున్నాను బాబా. మధురమైన బాబా, ప్రియాతి ప్రియమైన బాబా, నేను కూడా నా సమయము, సంకల్పము, శ్వాస, తనువు, మనస్సు, ధనము అన్ని ఈశ్వరీయ సేవలో, విశ్వ పరివర్తన కార్యంలో, విశ్వ కళ్యాణ కార్యంలో సఫలం చేసుకుంటున్నాను బాబా.
बाबा से मिलके दिल में ऐसा खुमार छा गया, सबके मन को भा गया, प्यारा बाबा आ गया, सबके मन को भा गया, प्यारा बाबा आ गया। झूम उठी है अवनी अंबर, जग ये सारा गा रहा। झूम उठी है अवनी अंबर, जग